బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త డెవలప్మెంట్ వచ్చింది. అక్కడున్న చాలా పాత పార్టీ 1949లో ఎస్టాబ్లిష్ అయిన పార్టీ అవామీ లీగ్ని ఇప్పుడు బంగ్లాదేశ్లో బ్యాన్ చేశారు. అవామీ లీగ్ యొక్క అన్ని యాక్టివిటీసు, దాని యొక్క సోదర సంస్థలు, దాని యొక్క అఫిలియేటెడ్ బాడీస్ ఇవన్నీ కూడా కంప్లీట్గా బ్యాన్ చేశారనమాట. ఆ పార్టీ లీడర్సు, ఆ పార్టీ మెంబర్స్ సంబంధించి ఇంక్లూడింగ్ షేక్ హసీనా వీళ్ళపైన అక్కడ లోకల్గా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్లో వీళ్ళపైన నేరాలన్నీ ప్రూవ్ అయిన తర్వాత ఏదైతే నిజ నిర్ధారణ జరుగుద్దో అదంతా జరిగిన తర్వాత అప్పుడు తిరిగి ఆలోచిస్తారంట. అప్పటి వరకు కూడా అవామీ లీగ్ని బంగ్లాదేశ్లో కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఒక డిక్టేటర్షిప్కి ఫస్ట్ స్టెప్ ఇదే. రాజకీయ పార్టీని, ఇతర రాజకీయ పార్టీని రానికపోవటం, ఇతర రాజకీయ పార్టీని బ్యాన్ చేయటం, ఆ పార్టీల పైన టెర్రరిస్టులు లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్లు అనే ముద్ర వేయటం అనమాట.